హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మన భారతదేశం మొత్తంలో 39 ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఆ ఇన్స్టిట్యూట్స్. సో ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఉంది. సో మనకి ఇంతకుముందే మన ఛానల్లో రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ నుంచి మనకి 180 పోస్టులతో మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ గురించి కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి ఇంకో 2 కొత్త నోటిఫికేషన్స్ కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచే రావడం జరిగింది. అవేంటంటే ఇన్స్టిట్యూట్ వచ్చేసి జియో ఫిజికల్ ఇన్స్టిట్యూట్ అనమాట, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ హైదరాబాద్. అదేవిధంగా నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఫ్రమ్ పూణే. సో ఈ 2 నోటిఫికేషన్స్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా మనకి ఏదైతే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసామో రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన నోటిఫికేషన్, దాంట్లో ఉన్నట్టే సిలబస్ అండ్ అప్లికేషన్ ఫీజు కానివ్వండి, ఏజ్ కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా అంతా సేమ్ అనమాట. సో క్వాలిఫికేషన్ కూడా 12th క్వాలిఫికేషన్. సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మొదటి నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇది మన హైదరాబాద్ ఉప్పల్ రోడ్లో ఉంది. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి 2వ తేదీ, మనకి ఆల్రెడీ 1వ తేదీ నోటిఫికేషన్ వచ్చింది ఈ నెల. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మే 5 వరకు లాస్ట్ డేట్ అనమాట. సో ఇందులో మనం జాబ్స్ చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్, దాంట్లో 8 ఉన్నాయన్నమాట. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ F&A ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అనమాట, దాంట్లో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా S&Pలో కూడా 2 ఉన్నాయన్నమాట. సో ఇది ఒక నోటిఫికేషను. దీనికి ఏజ్ లిమిట్ సేమ్ 28 ఇయర్స్ ఉంటుందన్నమాట. శాలరీ వచ్చేసి మీకు అన్నీ కలుపుకొని స్టార్టింగే 38,400 ఉంటుంది. సో దాని తర్వాత ఇంకా శాలరీ అనేది ఎవ్రీ ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో దీంతో పాటుగా ఇంకొక నోటిఫికేషన్ ఉంది, దాంట్లో పోస్టులు చూద్దాం. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ పూణే నుంచి అనేది విడుదల కావడం జరిగింది. దీనికి కూడా సేమ్ అనమాట. అప్లికేషన్ డేట్ వచ్చేసి 5వ తేదీ 5వ నెల 2025 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్లో 11 ఉన్నాయి. తర్వాత వచ్చేసి స్టోర్స్ అండ్ పర్చేజ్లో 4 ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో 3 ఉన్నాయన్నమాట. సో దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఉండాలి. సేమ్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఫుల్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుందన్నమాట, ఏదైతే మనం రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్లో చెప్పడం జరిగిందో. సో వీటిన్నిటికి కూడా సేమ్ అనమాట. సో నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ఏంటో చూద్దాం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఈ ఇన్స్టిట్యూట్కి జరిగే ప్రతి నోటిఫికేషన్ జేఎస్ఏకి సంబంధించి ఒకటే విధంగా ఉంటుందన్నమాట. ముందు మనకి ఒక సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో 2 పేపర్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని టైపింగ్ టెస్ట్కి క్వాలిఫై చేస్తారనమాట. సో టైపింగ్ టెస్ట్ అనేది మీకు క్వాలిఫై నేచర్, మీకు సర్టిఫికేట్ ఏమి అవసరం లేదు. సో 10 నిమిషాలు టైం ఇస్తారు. 350 వర్డ్స్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ ఎర్రర్స్ లేకుండా. సో మనం ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసుకున్నట్లయితే పేపర్ 1 అనేది కూడా మనకి క్వాలిఫై ఇన్ నేచర్ అనమాట. పేపర్ 1లో ఏముంటాయి, మెంటల్ ఎబిలిటీ 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 200 మార్క్స్ అనమాట. అంటే మనకి దీంట్లో మెంటల్ ఎబిలిటీకి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్, తర్వాత సిచ్యువేషనల్ జడ్జిమెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ సిలబస్ అంతా ఉంటుంది కదా. అర్థమెటిక్ రీజనింగ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. దీంట్లో కొన్ని మార్క్స్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది వెబ్సైట్లో పెడతారనమాట. సో మినిమం మార్క్సే ఉంటాయి, అవి తెచ్చుకుంటే అది క్వాలిఫైడ్ నేచర్. తర్వాత మనకి పేపర్ 2 ఉంటుంది కదా, ఇదే మెయిన్ మెరిట్కి తీసుకుంటారు. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. మీరు ఒక తప్పు చేస్తే మీకు ఒక నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సేమ్ అనమాట అన్నిటికీ. సో ఈ విధంగా ఉంటుంది. దీంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని ఫిల్టర్ చేసి టైపింగ్ టెస్ట్కి అలౌ చేస్తారు. సో టైపింగ్ టెస్ట్లో అనేది క్వాలిఫైడ్ నేచర్ కాబట్టి మీకు ఫైనల్ జాబ్ ఇచ్చేది మాత్రం ఈ జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్లో వచ్చిన మార్కుల ఆధారంగా అనమాట. సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్ను. సో ఈ కెమికల్ ల్యాబొరేటరీ నోటిఫికేషన్లో కూడా అదే ఉంటుంది, సేమ్ అనమాట. సో ఈ రెండింటికి కూడా మీరు సపరేట్గా అప్లై చేసుకోవాలన్నమాట. సో దానికి రెండింటికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. 2 నోటిఫికేషన్స్ అనేవి కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ టైం అనేది వేస్ట్ చేయడం ఇష్టం లేక, సో ఎక్కువ మరీ అంత లాగకుండా సింపుల్గా మీకు చెప్పాను. సో మీరు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్ వీడియో చూడండి, దాంట్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే, ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి. ఏమైనా తప్పులుంటే, హర్రిబరిగా ఉంది అనుకుంటే క్షమించండి, సారీ. సో నెక్స్ట్ వీడియో ఇంకా కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.